ఒకప్పుడు బళ్ళారిని తన సామ్రాజ్యంగా ఏలిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు తనకే ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని ఆయన పోలీసులను ఆశ్రయించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు గొడవ బళ్ళారి ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ ఏర్పాట్ల సందర్భంగా మొదలైంది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడకు ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించడంతో గాలి అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వివాదం కాస్త తోపులాటగా రాళ్ల దాడులుగా మారి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. పరిస్థితి విషమిస్తోందని తెలుసుకున్న గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి హుటాహుటిన బళ్ళారి చేరుకున్నారు. ఆయన కారు దిగిన వెంటనే పరిస్థితి మరింత చేయి దాటిపోయింది. భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి అక్కడ ఉన్న ఒక గన్మ్యాన్ వద్ద నుంచి తుపాకీని లాక్కుని గాలి జనార్దన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కన్నడ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో గాలి త్రుటిలో తప్పించుకోగా దురదృష్టవశాత్తు రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్తకు బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఈ పెనుగులాటలో కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటును సాకుగా చూపి తనను చంపేందుకు నారా భరత్ రెడ్డి పక్కా ప్రణాళిక రచించారని ఆరోపించారు. బళ్ళారిలో రౌడీజం రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. అయితే ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. గాలి అనుచరులే తమ కార్యకర్తను చంపారని, బళ్ళారిలో అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని విమర్శించారు. భరత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి గాలి జనార్దన్ రెడ్డి పట్టును తగ్గించేందుకు ప్రయత్నిస్తుండగా గాలి మళ్లీ తన స్థానాన్ని దక్కించుకోవాలని చూడడంతో బళ్ళారిలో రాజకీయం ఇప్పుడు రక్తపాతానికి దారితీస్తోంది. అయితే అధికారం కోసం హద్దులు దాటడం ఒక్క రాయలసీమ రెడ్లకే పరిమితం అనుకున్నాం. కానీ బళ్ళారి రాజకీయాల్లోనూ ఆ వర్గం నేతలు అదే తరహా రాక్షస స్వభావాన్ని ప్రదర్శిస్తూ రక్తపాతానికి దిగడం ఇప్పుడు ప్రజల్లో వారి పట్ల తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది.